హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ట్రిప్పులు తిరగడాలు అన్నీ ముగించుకొని బాగా అలసిపోయి ఆఖరికి అక్క వాళ్ళ ఇంటి నుంచి ఇంటికైతే వచ్చేసాను. నేను వచ్చే కన్నా ఒక 2 days ముందే మా వారైతే ఇంటికి వచ్చేసారనమాట. అందుకే ఇల్లు మొత్తం చెత్త చెత్తగా కనిపిస్తుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది అన్నట్టు మా వారు కూడా అంతేనండి. ఎక్కడ వేసినవి అక్కడే పాడేస్తుంటారు. మళ్ళీ వాటిని తీద్దామన్న ఆలోచనే ఉండదు. ఇంకా ఈ చాప పొద్దుననగా పరిస్తే అది 2-3 రోజులైనా అలాగే ఉంటుంది. నైటుకు పడుకునేదే కదా, మళ్ళీ నెక్స్ట్ డే అయినా నైటుకు పడుకునేదే కదా, ఇంకా తీసేది ఎందుకులే. తీయటం వేయటం అవసరం అంటారా? వేసుంచితే అయిపోతుందిగా. అది మన ఇంట్లో ఆలోచన. అన్నం వండుకున్నారు, కూర అయితే వండుకోలేదన్నమాట. ఇంటి పక్కన ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేసుకొచ్చుకున్నట్టున్నారు. ఇక నిన్న మొన్న ఆయన వండుకున్న గిన్నెలు కూడా అలాగే ఉన్నాయి. నేనైతే మహబూబ్ నగర్ నుంచి నాగర్ కర్నూల్ వరకు బస్సులో అయితే వచ్చాను. ఇంకా నాగర్ కర్నూల్ కైతే మా వారు బైక్ తీసుకొని వచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే బైక్ మీద వచ్చాము. వచ్చేటప్పుడు అయితే నాగర్ కర్నూల్లో నేను మా వారైతే తినేసాము. ఇంకా పిల్లలైతే తినలేదన్నమాట. అందుకే ఇంకా ఇంట్లో పని స్టార్ట్ చేసుకునే ముందే పిల్లలకైతే తినిపించేస్తే ఒక పెద్ద పని అయిపోతుందిలే అనేసి తినిపిస్తున్నాను. మేము వస్తున్నామని అన్నం కాస్త ఎక్కువగానే వండారు. ఊర్లు తిరిగినన్ని రోజులు కూడా ఎవ్వరికి ఏమీ కాలేదన్నమాట. అందరు కూడా హెల్దీగా ఉన్నారు. ఊరు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సుస్తులైతున్నాయి. మా పెద్దోడికైతే జ్వరము, సర్ది, దగ్గు అన్నీ ఉన్నాయి. నిజానికి ఇంకో 2-3 రోజులు అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి వద్దాం అనుకున్నాను. కానీ మా పెద్దోడేమో ఊర్లూర్లు తిరిగి బోరొచ్చిందేమో, ఇంటికి కోదాం అని ఒక్కటే సతాయిస్తున్నాడు. అంతేకాకుండా మా ఆయన ఒక 2 రోజుల ముందే వచ్చేసాడు కదా. మా పెద్దోడికి వాళ్ళ నాన్న అంటే కాస్త పిచ్చెక్కువ. మధ్యరాత్రిళ్ళు కూడా లేచి డాడీ డాడీ అని ఒకటే సతాయిస్తున్నాడు. ఇంకా అసలే జ్వరంలో ఉన్నాడు కదా, ఎందుకులే అనేసి ఇంకా తీసుకొచ్చేసాను ఊరికి. గిన్నెలైతే కొన్ని పాచువాసన వస్తున్నాయి. ఇంట్లోనే కాకుండా బయట పీట మీద కూడా మొత్తం నింపేశారు గిన్నెలన్నీ. అంతేకాకుండా విడిచిన బట్టలు కూడా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయన్నమాట. బట్టలైతే మళ్ళీ బుట్టి నిండా జమయ్యాయి. ఇంకో రోజు వాషింగ్ డే అయ్యేలా ఉంది నా పని. కనీసం వాషింగ్ మిషన్ అయినా కొనిపించుకుందామంటేనేమో నీళ్లు సరిపడా ఉంటే బాగుంటుంది. కానీ మనకు నల్ల సరిగ్గా రాదాయే. సంపు గాని బోర్ గాని ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది. కానీ ఈ నల్లని నమ్ముకుంటే ఇంకా ఉత్తిదే పరిస్థితి. ఇన్ని రోజులు అయితే అవసరం లేనివి ఏవైనా ఉన్నా సరే ఇక్కడే పీట మీద అయితే పెట్టాను. రూమ్ లో అయితే పత్తి ఉండే కదా, ఇక పత్తి అయితే బండికి వేసేసారనమాట. ఇంకా దుగ్గు సంచి మొత్తం తీసుకెళ్లి ఆ రూమ్ లో అయితే పెట్టేశాను. ఊరు వెళ్ళేటప్పుడే నేను మొత్తం దులిపి కడిగి మొత్తం కూడా నీట్ గా పెట్టుకొని సర్దుకొని వెళ్ళాను కదా. వచ్చేసరికి మళ్ళీ దుమ్ముగా మొత్తం గలీజ్ అవుతుందేమో అనుకున్నాను. కానీ పర్లేదండి, బానే ఉంది. నేను అనుకున్నంత దుమ్ము అయితే పడలేదు. ట్రిప్ లో మేము ఫస్ట్ డే అయితే బాగా అలసిపోయాం. కానీ తర్వాత అలవాటైపోయింది. డబ్బులు ఉంటే గనక ఇంకో 4 రోజులు తిప్పినా సరే మేము అలసిపోయే వాళ్ళం కాదేమో. వంట చేసే పని లేదు, బట్టలు ఉతికే పని లేదు, బండిలో తిరగటమే కదా, ఇంకెందుకు అలసట. ఫస్ట్ డే కాస్త ఇబ్బంది పడ్డా, తర్వాత మాత్రం బాగా ఎంజాయ్ చేశాం. ప్రతిసారి నేను ఊరెళ్ళినప్పుడు బయట మాత్రం బాగా దుమ్ముండేది. కానీ ఇప్పుడు కాస్త పర్లేదన్నట్టుగానే ఉంది. మేము ఊరెళ్ళినా సరే మా వాకిలైతే అత్తమ్మ ఊడుస్తుందన్నమాట, అలాగే ఉంచకూడదని. వాళ్ళు ఊరెళ్ళినా సరే పిల్లలు గనక సహకరిస్తే నేను అవతల కూడా ఊడుస్తాను. మా వాకిలి కంటే వాళ్ళ వాకిలి పెద్దగా ఉంటదన్నమాట. బాబు గనక ఏడవకపోతే ఇంకా ఊడ్చేస్తాను నేను కూడా. మా అత్తమ్మ అయితే ముందే చెప్పి వెళ్తది, పిల్లలు ఏడుస్తుంటే కూడా అలాగే ఊడుస్తూ ఉండకనేసి. ఉంటే ఉండను కానీ పిల్లల్ని ఏడిపిస్తూ మాత్రం ఊడవకు అని ముందే చెప్పి వెళ్తది. నాకేమో మా వాకిలి ఊడుస్తుంది కదా, అవతల ఊడవకపోతే బాగుండదని నా బాధ. కానీ మా వోడేమో ఇలాంటి టైంలో అయితే ఖచ్చితంగా ఏడుస్తాడు, ఇంకెక్కువ ఏడుస్తుంటాడు. ఇంట్లో వరండాలా కాస్త పర్లేదు అనుకున్నా కూడా బయట మాత్రం కొంచెం ఆకులు రాలి చెత్తగా ఉందన్నమాట. ఇక్కడైతే వర్షం పడిందంట. మహబూబ్ నగర్ లో అయితే ఎటువంటి వర్షం కూడా లేదు. రోజంతా కూడా బాగా చలిగా ఉందన్నమాట. అసలు ఎండనే వెళ్ళట్లేదన్నమాట. అక్కడ ట్రిప్ కి వెళ్ళొచ్చిన తర్వాత బోల్డ్ అన్ని బట్టలు ఉన్నాయి ఉతికేటివి. కానీ అవి ఆరేయటానికి ఎండ మాత్రం లేదన్నమాట. రగ్గులు కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసేసింది. కానీ ఇంకా కొన్ని అయితే మేము ఉతుక్కున్నాము. వాషింగ్ మిషన్ లో అయితే ఇంకా డ్రై అయిపోయాయి. కొన్ని ఉతికినవి మాత్రం ఆరటానికి ఒక 2-3 days పట్టింది మాకు. మన తెలంగాణలో అయితే చాలా చలి ఉంది కదా, ఇంకా అక్కడ ఎంత చలి ఉందో అన్న
అన్నట్టు స్వెటర్లు, క్యాప్స్, చాలా రగ్గులు అయితే తీసుకెళ్లామన్నమాట. కానీ అక్కడ అసలు చలే లేదు. మనకి ఇక్కడ ఎంత చలి ఉందో అందులో సగం కూడా అక్కడ లేదనమాట. అవన్నీ కూడా తీసుకెళ్లేటప్పుడు ఉతికి తీసుకెళ్లడం, మళ్ళీ వాడకపోయినా సరే వచ్చిన తర్వాత మళ్ళీ ఉతకటం, వీటికే సగం టైం అయితే వేస్ట్ అయినట్టుంది. మా పెద్దోడికే కాదు నాకు కూడా బాగా జలుబైంది. అక్కడ ఉన్న రోజులు ఏం కాలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే జలుబైంది. మల్లె చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయింది. తీగలన్నీ కూడా కిందికి పారినట్టుగా ఉన్నాయన్నమాట. పిల్లలు తొందరగా గనక నడిచినా ఉరికినా కింద అయితే పడతారు వాటికి తట్టుకొని. నేను ప్రతిసారి పెద్దగైన ప్రతిసారి అయితే కొడవలతో కోసేస్తూ ఉంటాను. అది మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఎండాకాలంలో అయితే చాలా ఫ్లవర్స్ అయితే పూస్తాయండి. ఈ మల్లె చెట్టు అయితే కనీసం ఒక 60-70 ఏళ్ల క్రిందటిదంట. మా వారైతే కొట్టేద్దాం అన్నారు కానీ ఎందుకో నా మనసు ఒప్పలేదన్నమాట. ఇంకా అది అక్కడే ఉంచేశాను. అక్కడ సైడ్ అయితే సంపు కట్టించుకుందాం అన్నారు కానీ పిల్లలు పెద్దగా అయ్యే వరకు ఎటువంటి సంపు వద్దని చెప్పేశాను. పిల్లలు పెద్దగా అయిన తర్వాత చూద్దాంలే, కొంచెం మనం అజాగ్రత్తగా ఉన్నా మన పిల్లలు అసలే తుల్వలు, వద్దులే అనేసి నేనే వద్దన్నాను. ఇంకా నేనేమో పేడ దొరక్కపోయినా ఎలాగోలా తెప్పించుకొని భూమి అణిగే విధంగా బాగా చల్లుతుంటా. నేనుగాన చూడకపోతే ఇంకా కోళ్ళేమో తవ్వి మట్టి మొత్తాన్ని లేపి మొత్తం గలీజ్ చేసి పెడతాయి. నేను ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పాను కదా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే అమ్మ ఉంటుందనేసి. అవునండి, నిజానికి మాకైతే పుట్టిల్లే లేదు. అక్క దగ్గర అమ్మ ఉంది కాబట్టి నేను అక్కడికైనా వెళ్తాను కానీ మా అక్క అయితే ఎక్కడికి వెళ్ళదు. మా అక్కకి కానీ నాకు కానీ పుట్టిల్లే లేదండి. భర్తల మీద అలిగి పుట్టింటికి వెళ్తూ ఉంటారంట కదా. నాకైతే ఒక్కసారన్నా మా ఆయన మీద అలిగి పుట్టింటికి అయితే వెళ్ళాలనుంది. కానీ పుట్టిల్లే లేనప్పుడు ఏం చేస్తాం? అలిగినా ఏది ఏమైనా ఇక్కడే ఉండాలి. ఇంకా ఏమైనా పండుగలకైనా సరే ఉంటే ఇక్కడే ఉంటానన్నమాట. లేదంటే అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తాను. లేదంటే మా అమ్మే మా దగ్గరికి అయితే వస్తుందన్నమాట. వాకిలి ఊడిస్తే ఎంత చెత్త వచ్చింది చూడండి. ఇక్కడ అవసరం ఉన్న చెట్ల కంటే అవసరం లేని చెట్లే ఎక్కువగా ఉన్నాయి. మా వారిని కొట్టేయమని ఎన్నిసార్లు అడిగినా ఎండాకాలంలో మొత్తం క్లీన్ చేపిస్తానులే అంటూ ఇప్పుడు మాత్రం నెట్టుకొస్తున్నారు. ఇంకా ఆ చెట్టు ఆకులు రాలి నాకు మాత్రం ఊడవటమే పని. వాకిట్లోనే కాదు బకెట్లో నీళ్లు పట్టుకున్న హౌస్ లో అంతా కూడా ఆకే రాలుతూ ఉంటుందన్నమాట. సుభాష్ చెట్లు అని ఉంటాయి కదా, వాటితో ఏమి ఉపయోగం లేకపోయినా అవి మాత్రం ఇంటి ముందు చాలా ఉన్నాయి. మా వాకిలి వరకు కాస్త క్లీన్ గా కనిపించినా కాస్త కెమెరా తిప్పితే అస్సలు బాగోదు. కానీ అది క్లీన్ చేయటం ఇప్పటంతలో అయ్యే పని కాదు. ఎండాకాలంలోనే పెట్టుకోవాలి. ఇంకా ఎలాగైనా పట్టుబట్టి ఇంటి ముందు మొత్తం క్లీన్ చేపించుకోవాలి. ఎండాకాలంలో మాత్రం అసలు వదిలేదేలే. ఇంకా వరండాల వాకిట్లా ఊడ్చుకున్న తర్వాత నీట్గా ఉందండి. చూడటానికి కూడా నాకు ప్రశాంతంగా ఉంది. ఇంకా ఆకు మొత్తం కూడా ఒక దగ్గర బొడ్డే అయితే కట్టానన్నమాట. కొంచెం అయితే ఆకు పచ్చిగా ఉంది. ఇంకా అంటుకుంటుందో లేదో కానీ అలాగే ఉంటే మళ్ళీ కోళ్ళు మొత్తం కూడా తవ్వి పడతాయన్నమాట. అందుకోసమే ఇంకా అంటి పెడదామని చూస్తున్నాను. కాగితాలు అలాంటివి ఉంటే గనక నేను చెత్త డబ్బాలో అయితే వేస్తాను. ఇలా ఆకులు గనక ఉంటే పెంటలో అయినా వేస్తాను, లేదంటే ఇంకా అంటించేస్తాను. పిల్లలకైతే మంట గురించి తెలీదు కాబట్టి మంటలో ఆడటం అంటే చాలా ఇష్టం. మా చిన్నోడైతే ఇంకా అస్సలు చెప్పిన మాట వినడు. మంట గనక కనిపించిందంటే చుట్టుపక్కలే తిరుగుతాడు. మంట పెట్టగానే పొయ్యి వెలిగించింది అనుకున్నాడేమో మరి. నీళ్ళ గిన్నె అయితే పట్టుకొచ్చేసాడు. నీళ్లు గరం పెట్టమనేమో ఆ గిన్నెను పట్టుకొని తిరుగుతూ ఉన్న మసి మొత్తం వాడే రుద్దుకుంటాడు. వద్దన్న పని చేయాలంటే పిల్లలకి కాస్త ఇష్టం కదా, అందుకే వద్దురా మొర్రో అని ఎన్నిసార్లు లాక్కొని పక్కన పెట్టేసినా సరే మళ్ళీ ఆ గిన్నెను పట్టుకొనే తిరుగుతుంటాడు వాడు. ఇంకా ముందైతే చెట్లకైతే నీళ్లు పోసేస్తున్నాను. మా వారినైతే పోయమని చెప్పాను, రాగానే పోసినట్టే ఉన్నారు. మనీ ప్లాంట్ అయితే నేను డైలీ చూస్తుండే పెరిగిందా లేదా అన్నట్టు. నాకు కాస్త కూడా తేడా కనిపించేది కాదనమాట. కానీ ఊరెళ్ళి రాగానే కాస్త పెద్దగైనట్టుగా అనిపించింది. మాదైతే మ్యారేజ్ డే ఉందన్నమాట. అందుకోసం ఒక వీడియో అయితే చేద్దామని మా వారైతే ఫోన్ లో చూపిస్తున్నారు. ఒక రీల్ చేద్దామని ఒక వీడియో అయితే తీసి దాన్ని స్టేటస్ అయితే పెడదాం అనేసి ఒక వీడియో చూపిస్తున్నారు చేద్దామని. లక్కీ భాస్కర్ మూవీలోని సీన్ అన్నమాట. ఎవరైనా ముందు గనక ఉంటే మనకు యాక్టింగ్ చేయటం అస్సలు రాదు. ఎవరూ లేనప్పుడు రీల్స్ చేయగలం కానీ ముందు ఎవరైనా ఉన్నారంటే మాత్రం రీల్స్ చేయటం చాలా కష్టం. మేమిద్దరం ఏదైనా వీడియో తీయాలనుకున్నా కూడా అంతే, నవ్వటమే ఎక్కువ ఉంటది. 1 మినిట్ క్లిప్ ని కూడా 1 అవర్ చేస్తాం మేము. సీరియస్ గా ఉండాల్సిన టైంలో కూడా నవ్వేస్తాం. ఇంకా తర్వాత వచ్చేసి పొయ్యి కట్టనైతే వెళ్ళేటప్పుడు బాగా నీట్ గా కడిగి మరి
వెళ్ళాను కదా, వచ్చే వరకు కూడా పర్లేదు అలాగే ఉంది. కాకపోతే మా ఆయన అన్నం మాత్రం పొంగించినట్టున్నారు. ఇంకా అన్నం మెతుకులు అవి ఇవి ఉంటే గనక నాకు అస్సలు ప్రశాంతంగా ఉండదు. అందుకే ఇంకా తోమాల్సిన గిన్నెలన్నీ బయట వేసేసి పొయ్యి కట్ట మీద సిలిండర్ మీద ఉన్న అన్నం మెతుకులు అన్ని కూడా దులిపేశానన్నమాట. కట్ట మీద ఉన్న మెతుకులు అన్ని కూడా ఊడ్చేసుకుంటాను. ఇంకా మా చిన్నోడైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మిద్దె మీద ఉండేవాళ్ళం కదా, ఇంకా ఎక్కువగా బయటికి అయితే వెళ్ళనిచ్చేదాన్ని కాదు, ఇంట్లోనే ఉంచేదాన్ని. వాడి కాళ్ళేమో చక్రాలు ఒక దగ్గర ఉండనే ఉండవు. ఇక ఇంటికి వచ్చామో లేదో ఇంట్లోకి కూడా రాకుండా అవతల మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒకటే రౌండ్లు వేస్తున్నాడు. ఇంకా ఇంట్లో తిరుగుతూ వాకిట్లో తిరుగుతూ ఒకటే ఆట ఆడేసుకుంటున్నాడు. ఇంకా ఇన్ని రోజులు వాడికి బాగా కట్టేసినట్టుగా ఉంది, ఇప్పుడు జైలు నుంచి రిలీజ్ చేసినట్టుగా ఉంది. ఇంట్లో కూడా ఎంత దుమ్ము రాలిందో ఎంత బూజు పట్టిందో అనుకున్నాను, కానీ పర్లేదండి బానే ఉంది. అంటే మేము ఎప్పుడు ఊరెళ్ళినా సరే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఇల్లు నాకు దయ్యాల కోటలాగా కనిపిస్తది. ఎక్కడ చూసినా బూజు దుమ్ము ఇదే కనిపించేదన్నమాట. అంటే వెళ్లే ముందే క్లీన్ చేసుకుని వెళ్ళాను కదా, అందుకే ఎక్కువగా అనిపించట్లేదేమో మరి. పైన చెక్కకు దుమ్ము రాలకుండా ఏదైనా పెడితే బాగుంటుంది చెప్పండి అన్నాను కదా, చాలా మంది చాలా అయితే చెప్పారండి. థ్యాంక్స్ అండి అందరికి. కొంతమంది అయితే యూట్యూబ్ లో ఒక సిస్టర్ చేసింది చూడండి అని చెప్పారు, చూసి నేను కూడా ట్రై చేస్తానండి. కాకపోతే కాస్త టైం పడుతుంది. ఈ ఇంట్లోనే మేము సెల్ఫ్లు అవి ఇవి పెట్టించుకుందాం అనుకున్నాము, కానీ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు కనీసం ఒక్క రూమ్ అయినా కట్టుకోలేకపోతామా. అందుకే ఈ ఇంట్లో ఇంకా ఎటువంటి పని అయితే పెట్టుకోవట్లేదు. మా డోర్ కూడా వాస్తుకు లేదు కదా, అట్ సైడ్ అయితే చేయించుకుందాం అనుకున్నాం, కానీ ఏదైనా ఒక్క రిపేర్ పెట్టుకుంటే గనక ఇంకా అన్ని చేయించుకోవాల్సి వస్తది. ఇప్పుడు ఎందుకులే అని మేము ఇంకా వదిలేసాం. ఇప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాలకైనా కనీసం ఒక్క రూమ్ అయినా వేసుకోవాలి వాస్తుకు ఉండేలాగా. వాస్తు చూసి మంచిగా ఒక్క రూమ్ వేసుకున్నా కూడా చాలు. ఇంకా ఇవి పాతకాలం ఇండ్లు కదా, ఇంకా రాతి ఇండ్లు అంటే చాలా గట్టిగా ఉంటాయి. అయినప్పటికీ పాతకాలంవి కాబట్టి రాను రాను ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇంటి పక్కన మా అత్తమ్మ వాళ్లకు 2 రూమ్లు మాకు 2 రూమ్లు ఆడికీడికి చెక్క వేసి ఉంటుందన్నమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఆల్రెడీ పొట్టు కెట్టడం స్టార్ట్ అయిపోయింది. మా లోపట్ రూమ్ లాగే సేమ్ వాళ్ళది కూడా అలాగే ఉంటుంది, కానీ మా ఇంట్లో అయితే పొట్టుకు ఇంతవరకు పెట్టలేదు. కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం రూమ్ మొత్తం నీరు కారుతూనే ఉంటుంది. అందుకే వాళ్ళు బయట మళ్ళీ ఒక రూమ్ అయితే వేయిస్తున్నారనమాట. అంటే బియ్యం సంచులు అవి ఆ రూమ్ లోనే వేసుకునే వాళ్ళు, పొట్టుకు పెట్టడం వల్ల బియ్యం మొత్తం కూడా ఖరాబ్ అవుతున్నాయి. అందుకోసమని ఇంకో రూమ్ అయితే సపరేట్ గా బయట అయితే వేసుకుంటున్నారు వాళ్ళు. ఇవి అప్పటి జనరేషన్ ఇండ్లు కాబట్టి వీటిని ఎంత చేయించినా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందేమో. వీటినే మళ్ళీ మళ్ళీ చేయించే బదులు పక్కకు ఒక రూమ్ వేసుకున్నా బెటర్ ఏమో అని నా ఫీలింగ్. మేం లేకపోతే మా వారైతే వంట చేసుకోవటం అవన్నీ చేస్తారేమో, కానీ గిన్నెలు మాత్రం తోమడు. అవి పాచు బట్టిపోయినా సరే బయట పెట్టి నా కోసం ఎదురు చూస్తారు, కానీ అవి మాత్రం తోమరు. ఇంకా నేను ఊరెళ్ళి ఇంటికి వచ్చే లోపు నా కోసం మా వాళ్ళు వెయిట్ చేయకపోయినా గిన్నెలు మాత్రం బయట మూలుగుతూనే ఉంటాయి. ఎప్పుడొస్తావమ్మా నువ్వు అన్నట్టు. ఊళ్ళోకి వచ్చిన మనీ ప్లాంట్ మాత్రం పెరిగేలా లేదు, బయట తీసుకున్న మనీ ప్లాంట్ మాత్రం కాస్త పెరిగింది. ఇంకాస్త పెద్ద స్టిక్ గానీ లేదంటే ఒక తాడు గానీ కడితే బాగుంటుందేమో. కలబంద మొక్క కూడా ఎలా ఉందో అలాగే ఉంది, కానీ పుదీనా మాత్రం వాడిపోయింది. పుదీనా చెట్టు ఎందుకో మొత్తానికే వాడిపోయింది. నేను ఇంట్లో బయట పనులు చేసుకునే లోపు ఇంకా మా చిన్నోడైతే నన్ను ఫాలో చేస్తున్నాడు. వాడికి కాస్త నిద్ర వచ్చిందంటే చాలు ఇంకా నా వెనకాలే తిరుగుతుంటాడనమాట. ఇంకా ముందైతే వాడిని పడుకోబెట్టేసి తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకుంటాను. ఇంట్లో బండలు చల్లగా ఉంటాయి కాబట్టి నేను ఎనీ టైం చాప వేసే ఉంచుతా. కూర్చొని టీవీ చూడాలన్నా సరే ఇంకా కంపల్సరిగా మేము చాప అయితే వేసుకోవాలి. బండలు మాత్రం చాలా చల్లగా ఉంటాయి. మేము వస్తున్నామని ఆయన కాస్త అన్నం ఎక్కువగానే వండారు కదా, ఇంకా ఎట్లున్న అన్నం అట్లనే ఉంది. ఈ చల్లటి వాతావరణానికి చల్లటి అన్నం ఆకలి అయినా సరే అస్సలు తినాలనిపించదు. మేము నాగర్ కర్నూలు నుంచి వచ్చేటప్పుడే ఎగ్ రైస్ అయితే తిన్నాం అన్నమాట. ఇంకా అందుకే ఎగ్ రైస్ కూడా చేయాలనిపించలేదు. ఇంకా జీరా రైస్ అయితే చేద్దామని చూస్తున్నా. జీరా రైస్ తో పాటు టమాటా కర్రీ అయితే చేస్తాను. ఇంకా మేము ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఒక దగ్గర జీరా రైస్ అయితే తిన్నాను. అంతవరకు జీరా రైస్ ఉంటుందని కూడా నాకు తెలీదు. నాకు మంచిగా అనిపించింది, అందుకే ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నా. కాకపోతే వాళ్ళు బాగా జీలకర్ర ఎక్కువగా అయితే వేశారనమాట. మా ఆయన నుండి కాస్త జీలకర్ర తక్కువ వేయి మరీ అంతలా వేయకనైతే చెప్పారు. ఇంకా అందుకే జీలకర్ర కాస్త తక్కువగానే వేసుకున్నా. ఇన్ని రోజులు అయితే హోటల్లో మా అక్క వండింది అయితే తిన్నాం, కానీ ఇకపై నుంచి మళ్ళీ నా వంట నేనే తినాలి. ఇంకా మనది మనకు తిని కాస్త బోర్ కొడుతుంది కదా. పర్లేదులేండి, కాస్త అయినా గ్యాప్ వచ్చింది. నెయ్యి అయితే మా వారు ఫ్రిడ్జ్ లో పెట్టారు, మొత్తం
మొత్తం గడ్డ కట్టిపోయిందనమాట. ఇంకా అన్నంలో వేస్తే హీట్కి అదే కరిగిపోతుందిలే అనేసి ఇంకా అలాగే వేసేసాను. ఇంకా ఎట్లనో ఒక లెక్క అయితే రైస్ అయితే చేసేసాను. నాకు బగారా రైస్ కానీ ఎగ్ రైస్ కానీ ఇలా ఏవైనా రైస్లు వండినప్పుడు కొత్తిమీర గనుక వేస్తే చాలా ఇష్టం. అందుకే ఖచ్చితంగా కొత్తిమీర అయితే వేస్తాను. అది ఉంటేనే వేస్తానులేండి. ఇంకా రైస్ అయితే చేసిన తర్వాత టమాటా కర్రీ అయితే చేద్దామని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. టమాటా కర్రీ కంటే ఏదైనా గ్రేవీ లాగా చేస్తే బాగుంటుండే. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ప్రస్తుతానికైతే టమాటా కర్రీ చేసేస్తున్నా. అసలు ఎందుకో ట్రిప్ వెళ్ళొచ్చినప్పటి నుంచి బాగా నిద్ర వస్తుంది. పోనీ ట్రిప్ లో మేము సరిగ్గా నిద్రపోలేదా అంటే అది లేదు, కంటి నిండా నిద్రపోయాం. అయినా సరే నిద్ర మాత్రం ఆగట్లేదు అనుకోండి. బండి బాగా ఉయ్యాలలాగా ఊపి ఊపి అదే ఫీలింగ్ లో ఉంచి మాకు నిద్ర పుచ్చుతున్నట్టుంది. ఎంత పడుకున్నా సరే నిద్ర వస్తూనే ఉంది. అలసిపోయినందుకు గనుక ఇలా అవుతుందేమో మరి. పిల్లలతో వెళ్ళొచ్చా అంటే నిజానికి పిల్లలతో ఎలాంటి ట్రిప్పులు పెట్టుకోవద్దని నాకు మాత్రం బాగా అర్థమైంది. 1 డే 2 డేస్ అంటే ఓకే, కానీ ఒక 1 వీక్ అంటే మాత్రం పిల్లలు పెద్దగా అయ్యే వరకు ఎలాంటి ట్రిప్పులు పెట్టుకోవద్దు. ఇంకా టమాటా కర్రీ కూడా చేసేసి మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. జలుబైనప్పుడు ఎందుకో నాకు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది. జలుబైతే గనక తాగకూడదు, కానీ ఎందుకో నాకు జలుబైనప్పుడే తాగాలనిపిస్తుంది. ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఒక చిన్న స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకొచ్చారు. ఇంకా కడుపు నిండా తినేసి తాగేసి పడుకోవాలి. ఇక నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి. ఉంటాను, బాయ్.